రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎంతగానం తిడితే కేసీఆర్ అంత హైప్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎంతగానం విమర్శలు చేస్తే అంత హైప్ అవుతున్నాడు కేసీఆర్. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ నూకే తిట్టి 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 కేసీఆర్ హీరో అయిపోయాడు. జనాలు అందరూ ఇప్పుడు అంటురు రేవంత్ రెడ్డికి 10% అయితే కానీ కేసీఆర్ తిడుతున్నాడు. కేసీఆర్ టైంకు పెన్షన్లు ఇచ్చిండు, కేసీఆర్ దళిత బంధు ఇచ్చిండు, కేసీఆర్ ట్రాక్టర్లు ఇచ్చిండు సబ్సిడీలో, కేసీఆర్ దళితులకు కార్లు ఇచ్చిండు, షిఫ్ట్ కార్లు. స్టిల్ నవ్వు మా అన్న ఉంటాడు కింద, మా కింద ఫ్లోర్లోనే, మా అన్నకు షిఫ్ట్ కార్ ఇచ్చిండు కేసీఆర్ హయాంలోనే వచ్చింది, దళిత బంధులోనే వచ్చింది కారు. స్టిల్ నవ్వు నడుస్తుంది ఆ కారు. ఇంకా కిరాయిలకు మంచిగా ఏది నెంబర్ ప్లేట్ మార్పించిండు, వైట్ నెంబర్ ప్లేట్ ఉంటే ఎల్లో నెంబర్ ప్లేట్ చేంజ్ చేయించి మంచిగా తిరుగుతున్నాడు కిరాయికి. అంటే కేసీఆర్ అద్భుతమైన పనులు చేసిండు, ఏ పని చేయలేదు ఉత్తదే అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. కానీ రేవంత్ రెడ్డి ఊకే కేసీఆర్ తిట్టి 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 కేసీఆర్ని హీరో చేసేసిండు. జనాలందరూ ఇప్పుడు మంచో చెడో కేసీఆర్ ఉండాలంటున్నారు, మంచో చెడో కేసీఆర్ బెటర్ అంటున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అంటున్నారు. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టి తిట్టి విమర్శలు చేసి కేసీఆర్ని హీరో చేసేసిండు. ఇప్పుడు చాలామంది జనాలు మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుండు అనేటటువంటి ఒపీనియన్లోకి వచ్చారు. రీజన్ ఒకటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టకపోతే బాగుంటుండే. కానీ కేసీఆర్ని ఊకూకే రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు. ఏ పారిబహిరంగ సభలో అయినప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం జిల్లాలలో పర్యటన, నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నాడు కదా, ఆ పర్యటనలలో కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ మాట తీయకపోతే మరి రేవంత్నకు నిద్ర పడదేమో. మరి కేసీఆర్ మాట ఖచ్చితంగా తీస్తాడు, కేసీఆర్ ముచ్చట ఖచ్చితంగా తీస్తాడు. కేసీఆర్ ముచ్చట వెళ్ళకపోతే మరి రేవంత్నికి ఇబ్బంది అవుతుందేమో మరి. కాబట్టి ఏదో ఒకటి, మొత్తానికైతే కేసీఆర్ ఇప్పుడు హీరో అయిపోయిండు. కేసీఆర్ ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి హైప్ చేసిండు. జనాలకు కూడా రియాలిటీ అర్థమైంది. మంచో చెడో కేసీఆర్ అద్భుతంగా ఉంటుండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా కేసీఆర్ని తిడుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ని తిట్టిండు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్ని తిడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తాడు కానీ ఆధారాలు చూపిస్తలేడు కదా. కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి ఆధారాలు ఇవి. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన స్కామ్ చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు, ట్యాపింగ్ చేసిన వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టిండు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఫోన్ ట్యాపింగ్ నిజంగానే కేసీఆర్ చేస్తే ఆధారాలు ఇవి. కేటీఆర్ ఏదో ఫార్ములా ఈ కార్ రేసింగ్ స్కామ్ అన్నాడు, ఆధారాలు ఇవి. కేసీఆర్ సెక్రటేరియట్లో స్కామ్ అన్నాడు, ఆధారాలు ఇవి. కేసీఆర్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్లో స్కామ్, అవుటర్ రింగ్ రోడ్లో స్కామ్ అని చెప్పారు, ఆధారాలు ఇవి. రేవంత్ రెడ్డి మస్తు ఆరోపణలు చేస్తుండే కానీ ఆధారాలు లేవు. ఆరోపణలు ఎవరైనా చేస్తారు, ఎవరైనా ఆరోపణలు చేస్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కంచె 1,00,000 కోట్లు ఖతం చేసినని మేము ఆరోపణలు చేస్తాం, అది నిజమవుతుందా? కాదు కదా. ఆరోపణలు ఎవరైనా చేస్తారు, ఆధారాలు కావాలి. రేవంత్ రెడ్డి విచ్చలు విడిగా మొత్తం గవర్నమెంట్ సొమ్మంతా అక్రమంగా మొత్తం ఖతం చేస్తుందని చెప్పి నేను అనొచ్చు, కానీ ఆధారాలు కావాలి కదా. ఉత్తగానే నేను ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు కదా. ఏది పడితే అది మాట్లాడితే మీరు ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.